జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఇక్కడికి ఎందుకు వచ్చావురా? మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవా? ఆ ప్రశాంతత నీకు కావాలి అనుకుంటే మర్యాదగా వసుంధర ఎక్కడుందో చెప్పు. నా ప్రాణం పోయినా ఈసారి వసుంధరని నీతో పంపించాను. అయితే నీ ప్రాణం తీసైనా సరే తీసుకువెళ్తాన్రా. నీకు తన మీద ఎలాంటి హక్కు లేదు. హాస్టల్ రిజిస్టర్ బుక్లో మొగుడని రాస్తే సరిపోదు. మా నిశ్చితార్థం అందరి ముందు జరిగింది. తను నాకు కాబోయే భార్య. ఇంతకన్నా ఎక్కువ నాకు కోపం తెప్పించ కార్తిక్. నేనంటే ఏంటో నీకు బాగా తెలుసు. బాగా తెలుసు కాబట్టే వసుంధరని నీతో పంపించానని చెప్తున్నా. తనొచ్చి నీ మొహం మీదే నీతో రానని చెప్తే నువ్వు తట్టుకోలేవు. వెళ్ళిపో. ఓ అందుకేనా పిరికోళ్లాగా దొంగతనంగా తన్ని హాస్టల్ నుంచి బయటికి తీసుకొచ్చి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి డ్రామాలు చేస్తున్నావు? నువ్వు స్విచ్ ఆఫ్ చేస్తే మీరు ఎక్కడున్నారో నేను కనుక్కోలేనా? హాస్టల్ ఎదురుగా మీరు వసుంధరని ఏ కారులో తీసుకొచ్చారో ఆ కార్ నెంబర్ని ట్రేస్ చేస్తే మాకు తెలీదా? అది నా నెట్వర్క్. కానీ నేను తలుచుకుంటే నువ్వు వసుంధరని కనిపెట్టలేని చోటు పెట్టగలను. అయినా నీతో డిస్కషన్ అనవసరం. వసుంధరని రమ్మను. వసుంధర నీతో రాదు. వసుంధర ఆగు. చెప్పాను కదా వసుంధర నీతో రాదు. తను రాదు. ఇకపై వసుంధర జీవితంలో నీకు చోటు లేదు. తనని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. చంపేస్తాన్రా నిన్ను. రేయ్ వసుంధర రాదురా. రారా చూసుకుందాం. రేయ్ ఏంట్రా చూసుకునేది? మామయ్యకిచ్చిన మాటకు నేను వెనకడుగు వేయకపోతే జీవితంలో నీ మొహం కూడా చూసేది కాదు. కార్తిక్, దిస్ ఇస్ ద లిమిట్. ఇంతకంటే ఇంకో మాట వచ్చిందో వసుంధర నా మరదలరా. పుట్టినప్పటి నుంచి తన మీద సర్వ హక్కులు నాకే ఉన్నాయి. వసుంధర నాదిరా. అరే ధ్రువ సార్ వాయిస్ లాగుంది.
వదులు బాబాయ్. కార్తీక్ బాబాయ్ వదులు. వద్దు, ఈ రోజు వద్దురా, వీడి సంగతి వద్దు. చూస్తాను. ఏంట్రా నువ్వు చూసేది ఆ? నీ సంగతి నేను చూస్తాను. సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. మా బావని కొట్టొద్దు సార్, ప్లీజ్ సార్. వదులు బాబాయ్. బాబాయ్ వద్దురా వదులు బాబాయ్. వద్దురా, కార్తీక్. వీడి సంగతి చూస్తాను. అయ్యో రే, సార్. వసుంధర జోలికొస్తే చంపేస్తాను. కార్తీక్ నువ్వు ఆగరా కార్తీక్ ఆగు. ఓ, పద వసుంధర. వసు వాడితో వెళ్ళకు. వాడు నువ్వు అనుకునే మంచోడు కాదు. ఆగు కార్తీక్ నిన్ను మోసం ఆగు. చేస్తున్నాడు. కూర్చో. బాబాయ్ వాడు వసుంధరని తీసుకెళ్లిపోతున్నాడు. బాబాయ్ వద్దు వదులు కార్తీక్ బాబాయ్. ఆగు. వసు వెళ్ళకు. వద్దు కార్తీక్ బాబాయ్ ఆగు. వదులు బాబాయ్. ఆగరా. రేపు నేను ప్లాంటేషన్కి తీసుకెళ్తానని చెప్పానా లేదా? మరి నువ్వు వెళ్లే ముందు నాకు ఒక్క ఫోన్ కాల్ చేయవా? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? పొద్దుటి నుంచి తిండి లేదు, కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు. ఎక్కడున్నావా అర్థం కాక పిచ్చోళ్ళ తిరుగుతున్నాను. నీకు ఆత్రం, ఊరికి వెళ్ళిపోవాలన్న ఆత్రం. ఇక్కడ ఒక మనిషి నీకోసం ఏం చేస్తున్నాడు, ఎంత చేస్తున్నాడు, ఇవన్నీ పట్టవు నీకు. ఊర్లో అందరికీ నువ్వు కావాలి, నీకు అందరూ కావాలి. నేను మాత్రం నీకొక ఆప్షన్. నాతో పెళ్ళైనా పర్వాలేదు, కాకపోయినా పర్వాలేదు. నన్ను ప్రేమించినా పర్వాలేదు, ప్రేమించకపోయినా పర్వాలేదు. నేను బ్రతికున్నా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు. సార్ ఎందుకు అర్థం కావట్లేదు వసుంధర? నా ప్రేమ నీకెందుకు అర్థం కావట్లేదు? నేను ఇంకేం చేయాలి? సార్ మంచినీళ్ళు సార్. వాళ్ళు నాతో మీరే ఎస్టేట్కి తీసుకురమ్మన్నారని చెప్పారు.